శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వీడియోలకి ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే మిస్సింగ్ నెంబర్ 7 అండి. 7 అంటే కేతువు. ఈ కేతు ప్లానెట్ అంటే ఈ నెంబర్ 7 అనే నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్లో అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళు జెంట్స్ కావచ్చు, అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది లేదండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా మీ డేట్ ఆఫ్ బర్త్లో గిన 7 అనే నెంబర్ గిన మిస్సింగ్ అయితే మీరు ఇప్పుడే మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో 7 అనే నెంబర్ మిస్ అయితే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారు, ప్లస్ వాళ్ళు రెమెడీస్ ఏం చేసుకుంటే ఆ ప్లానెట్ ఒక అనుగ్రహం అనేది కలుగుతుంది. సో ఇవన్నీ మనం ఈరోజు ఈ టాపిక్లో చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, 7 నెంబర్ మిస్ అయిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్తో కానీ ఫ్యామిలీతో కానీ లెస్ సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఎక్కువ ఉండదు. ఈ కేతు అనేదే ఫాదర్ గ్రహము, ఫాదర్ ప్లానెట్ అంటాము, దైవ ప్లానెట్ అంటాం. ఫస్ట్ ఫాదర్ కంటే మెయిన్ దైవ ప్లానెట్ అంటాం. సో ఏదన్నా మనము ఈ సృష్టిలో ప్రతి ఒక్క ఎనర్జీకి ఆ పరమాత్మతో సంబంధం ఉంటుందండి. సో ఆ పరమాత్మని సపోర్ట్ ఎప్పుడైతే అందరికీ దొరుకుతుందో, పరమాత్మ అంటే ఇక్కడ నాట్ క్యాస్ట్ అండి, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఇది మతానికి రిలీజియన్కి సంబంధం లేదు, భాషకి సంబంధం లేదు. సో ఎవరైనా కావచ్చు, ఏ మనిషి అయినా సరే, ఏ రిలీజియన్ అయినా సరే, ఏ భాష అయినా సరే. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 7 మిస్ అయినప్పుడు ఆ దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ 7 అనుగ్రహం ఉండాలి, కేతు సపోర్ట్ ఉండాలి. అప్పుడే ఆ దైవం పట్ల మనకి భక్తి శ్రద్ధలు కావచ్చు, ఒక హ్యూమానిటీ నేచర్ కావచ్చు, దైవం మీద ఒక భక్తి కావచ్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది పెద్దలు అంటారు, వీడు మా చదువులో ఉన్నాడు, డిసిప్లిన్లో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఇతను ఒక దేవుల పట్ల ఆసక్తి లేదు అంటారు. అలాంటి వాళ్ళంతా దీని కిందకే వస్తారండి. బికాజ్ వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, దైవం పట్ల ఎందుకు ఆసక్తి అనేది చూపించరు అంటే మెయిన్ రీజన్ ఇదేనండి, 7 లేకపోవడం. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 7 కేతు అనే అనుగ్రహం లేకపోవడం. సో అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే లెస్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్టు ఉండదు చిన్నప్పటి నుంచి. బికాజ్ దైవ అనుగ్రహమే లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఎలా దొరుకుతుంది, కాదు కదా. లెస్ ఛాన్సెస్ ఆఫ్ ఫస్ట్ మైల్డ్ చైల్డ్. మీ ఇళ్ళల్లో కానీ ఎవరన్నా పెద్ద పిల్లోడు అంటే ఇంటికి పెద్ద కుమారుడు, పెద్ద వారసుడు పుట్టి అతనికి మేల్ అయింటే, ఒకవేళ మేల్ అయ్యి అతని డేట్ ఆఫ్ బర్త్లో ఈ 7 అనేది మిస్ అయింటే గిన చూసుకోండి, కంపల్సరీగా ఈ పిల్లవాడికి పెరిగే కొద్దీ ఛాన్సెస్ లెస్ అవుతూ ఉంటాయి. ఛాన్సెస్ అంటే ఏంటివి, కెరియర్ పట్ల కావచ్చు, వచ్చే ఆస్తుల పట్ల కావచ్చు, లేదా మనీ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తుల పట్ల కావచ్చు, లేదా పెరుగుతా వాళ్ళు చేసే జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా సరే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. ఎవరికి, మీ ఇంట్లో మగపిల్లోడు పుట్టి అంటే మేల్ చైల్డ్ బార్న్ అయిన తర్వాత అతనికి ఈ 7 నెంబర్ అనేది మిస్ అయితే అటువంటి వాళ్ళకి లెస్ ఛాన్సెస్ వస్తాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో లెస్ సపోర్ట్ ఫ్రమ్ ఫాదర్ నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్ అనేది ఉండదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే లెస్ సపోర్ట్ ఫ్రమ్ గాడ్. సో దైవం సపోర్ట్ కూడా అంటే దైవం బ్లెస్సింగ్స్ అనేటివి ఇలాంటి చైల్డ్స్ మీద ఉండవు. ఎందుకంటే 7 ఎప్పుడైతే లెస్ అవుతుందో వాళ్ళకి దేవుని పట్ల కానీ దైవం పట్ల కానీ ఎటువంటి ఆసక్తి ఉండదు. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూలతో చాలా సఫర్ అవుతారు. మరి వీళ్ళకి పరిహారాలు ఏంటివి అనే విషయానికి వస్తే రెమెడీస్ వచ్చేసి యూజ్ గ్రే ఆర్ యాష్ కలర్ బ్యాండ్స్. మీరు ఫ్యాన్సీ స్టోర్లో గ్రే కలర్ బ్యాండ్స్ ఏమైనా దొరికినా లేదా దారాలు దొరికినా కూడా అవి తెచ్చి మీరు ఒక సోమవారం పూట ఉదయాన్నే మీరు 6 to 10 లోపల ఎప్పుడైనా కట్టుకోండి. ఎప్పుడు మీరు ఏ చేయికైనా మీరు మీ ఇష్టం అది. ఒకవేళ కుడి చేయి కట్టుకుంటే ఇంకా మంచిది, జెంట్స్ అయితే, లేడీస్ అయితే ఎడం చేయికి మీరు కట్టుకోవాల్సి వస్తుంది. సార్ ప్రతి ఒక్కరు కూడా కుడి చేయికే కట్టుకున్నా కూడా ఇంకా చాలా మంచిది. సో దీంట్లో ఈ హ్యాండ్కే కట్టుకోవాలని రూల్ అయితే ఏం లేదు. మీకు ఇష్టం వచ్చిన చేయికి, మీరు అన్నం తినే చేయికి, ఏ చేయికైనా మీరు ఒక గ్రే కలర్ బ్యాండ్ ఆర్ యాష్ కలర్ బ్యాండ్ని, ఒక బ్యాండ్ కానీ ఒక దారాన్ని కానీ మీరు సోమవారం పూట్ల కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కేతు అనుగ్రహం అనేది ఉంటుంది. యూజ్ సిల్వర్ మెటాలిక్ చైన్ వాచ్. మరి సిల్వర్ మెటాలిక్ చైన్ వాచ్ కూడా మీరు ధరించినట్లయితే జెంట్స్ అయితే ఎడం చేతికి, లేడీస్ అయితే కుడి చేయకండి. ఈ సిల్వర్ కలర్ మెటాలిక్ చైన్ వాచ్, ఇది మెటల్ చైన్ వాచ్ అంటే ఇది నేను వేసుకున్నాను కదా ఇది. సో ఈ మెటల్ చైన్ వాచ్ల్ని మీకు ఇవంతా ఎంతో పడవండి, మీరు లక్షల్లో కావు, వేలల్లో కావు, జస్ట్ మీరు ఈజీగా ఒక 300-500కే వచ్చేస్తాయి ఇవి, లేదా ఒక 1000 లోపలే వచ్చేస్తున్నాయి ఇవి. మీరు స్తోమత ఉంటే 2000 కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాగ మెటల్ చైన్ వాచ్ ఎవరైతే మీ ఫ్యామిలీలో ఒకవేళ 7 నెంబర్ లేదనుకోండి, మీ ఫ్యామిలీలో మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళ బర్త్డేలకు కూడా ఇలాంటి మెటల్ చైన్ వాచ్ కూడా మీరు గిఫ్ట్గా కూడా ప్రజెంట్ చేయొచ్చు.
సో అలా కూడా వాళ్ళకి మీరు ఎంతో హెల్ప్ చేసినట్లు అవుతారు. ఈ మెటాలిక్ చైన్ వాచ్ మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ లేదా మీరే కానీ ధరించినప్పుడు, ఈ సోమవారం పూట్ల వాళ్ళు ధరించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ కేతు అనుగ్రహం అనేది ఉంటుందండి. సో దాన్ని మీరు బాగా వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది. సో మెయిన్ మీ గ్రీన్ కలర్ డ్రెస్ ప్రతి మండేను మీరు గ్రే కలర్ డ్రెస్ ఖచ్చితంగా ధరించండి, ఈ 7 గిన్ లేకపోయిన వాళ్ళు. సో ఇది కూడా చాలా ప్రభావితం చేస్తుందండి. ఆ గ్రహము పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మీకు చాలా బాగా అందుతాయి. సో వర్షిప్ లార్డ్ సుబ్రహ్మణ్య స్వామికి మీరు హిందూస్ అయితే ఖచ్చితంగా ప్రతి సోమవారము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి. ఈ కేతుని సో వీలైతే మీరు ఆదివారము సోమవారం 2 రోజులు కూడా వెళ్ళండి. ఎందుకంటే మీకు రాహు అనుగ్రహము కేతు అనుగ్రహము అట్ ఏ టైం మీకు కలుగుతాయి. ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్య స్వామికి 108 ప్రదక్షిణాలు చేసి, వీలైన వాళ్ళు 108 ప్రదక్షిణాలు చేసి, లేదా మోకాలు నొప్పులు వీళ్ళు ఉన్నళ్ళు మాత్రమే ఒక 21 ప్రదక్షిణలు ఖచ్చితంగా మీరు చేసి వచ్చినట్లయితే ఈ కేతు అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు వరిస్తుందండి. సో మీరు మంచి పాజిటివ్ వైబ్స్ ఎప్పుడూ ఉండాలని ఆ సుబ్రహ్మణ్య స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశాల్ మోహన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒకవేళ నా వీడియోస్ మీకు ఈ పరిహారం చేసుకున్నా కూడా మాకు రిజల్ట్ రాకపోతే ఎలా సార్ అని మీరు నాకు కామెంట్ చేయొచ్చు. నేను దానికి సమాధానం ఏం చెప్తానంటే, ఫస్ట్ మీరు నేమ్ కరెక్షన్ చేసుకోండి. నేమ్ కరెక్షన్ చెక్ చేసుకోండి. మీ పేరు అనేది బాగలేదు, ఒక శుభ సంఖ్యలో లేదు, ఒక నేమ్ వైబ్రేషన్లో లేదు, ఒక స్ట్రెంథనింగ్లో లేదన్నప్పుడు మీరు ఈ పరిహారాలు చేసుకున్న వేస్టేనండి, రిజల్ట్ రాదు. సో కాబట్టి మీరు మంచి పేరు అనేది మంచి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి, ఒకవేళ నన్ను సంప్రదించి మీరు మీ పేరు కరెక్షన్ అనేది చేసుకొని ఈ రెమెడీస్ కూడా ఫాలో అయితే, ఒకవేళ 7 నెంబర్ మిస్ అయ్యి ఈ రెమెడీస్ ఫాలో అవుతూ నేమ్ కరెక్షన్ కూడా బాగా చేసుకున్నప్పుడు మీ మనసుకే తెలుస్తుంది. వితిన్ 3 మంత్స్లోనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీ మనసుకే తెలుస్తుందండి అది. సో ఇలాగ సంప్రదించండి నన్ను, మంచి నేమ్ కరెక్షన్లో పేరు పెడతాను. మీ విశాల్ మోహన్. దయచేసి నా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.